ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, కూతురు పెళ్లి కోసం డబ్బు ఇస్తామన్న వాళ్ళంతా చేతులు పైకెత్తేస్తే దిక్కుతోచని స్థితిలో అయోమయంలో కన్నీళ్లతో కళ్ళు మూసుకొని ఒక్కసారి ఈ మాట చెప్పారండి. కేవలం 1 గంటలో 5 లక్షలు అందించిన మాట ఇది. సాయి మాట. ఇది నిజంగా జరిగింది. ఒక అద్భుతాన్ని చేసింది. ఒక మిరాకిల్ని సృష్టించింది. ఎందుకు అంటే, తను దాచుకున్న డబ్బు ఏదైతే ఉందో వాళ్ళు ఇవ్వకుండా వీళ్ళకి మాట తప్పితే ఇంకా ఎవరిని అడిగినా మా దగ్గర లేదు లేదు అంటూ ఒట్టి చేతులు చూపిస్తే, చేతులు పైకి ఎత్తేస్తే పిల్లలకి పెళ్ళి ఫిక్స్ అయిపోతే ఆ డేటుకి డబ్బు అందకపోతే పెళ్ళి ఆగిపోతుందేమో అన్న భయం అన్నప్పుడు ఆ తండ్రి పడే బాధ ఉంటుంది చూసారా, నరక యాతన ఉంటుంది. ఎంత నరకంగా ఉంటుంది అంటే, ఇక చావే గతి కుటుంబానికి అంతా మొత్తం ఏదో ఒకటి పెట్టేసి చనిపోవటం తప్ప, ప్రాణాలు తీసుకోవటం తప్ప ఇంకో దారే లేదు అన్న సందర్భం. ఎందుకంటే ఇక్కడ పెళ్లి కోసం ముహూర్తాలు పెట్టేశారు, ఇన్విటేషన్లు అచ్చు వేయించేశారు, అందరికీ పంచేశారు. ఇంకా 2 రోజుల్లో పెళ్ళి ఉంది. అలాంటప్పుడు డబ్బు అడ్జస్ట్ అవ్వలేదు, పెళ్ళి ఆగిపోతుంది అంటే ఇక వాళ్ళు బ్రతికున్నా కూడా వృధానే కదా. ఎంత అవమానం అవుతుంది, ఎంత పరువు పోతుంది, ఎంతమంది నవ్వుకుంటారు. డబ్బు లేనప్పుడు ఈయన పెళ్ళెందుకు చేయాలి, వీళ్ళ ముందు డబ్బు దొరకలేదు అని చెప్పి ఇలా క్యాన్సిల్ ఎందుకు చేసుకోవాలి, అంత చేతకాని వాడు పిల్లల్ని ఎందుకు కనాలి, ఎన్ని అంటారంటే నలుగురు నానా మాటలు, మనకు తెలియని మాటలా. అలాంటి సందర్భం నుంచి ఆ కుటుంబాన్ని, ఆ కుటుంబ సభ్యుల ప్రాణాలని, పరువుని, ప్రతి ఒక్కదాన్ని, ఆ పిల్ల జీవితాన్ని కాపాడినటువంటి సాయి మాట అద్భుతమైన మాట, శక్తివంతమైన మాట. ప్రతి ఒక్కరూ కూడా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అత్యంత కష్టాల్లో ఉన్నప్పుడు, డబ్బు అవసరం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా చెప్పుకోవాల్సిన మాట. ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుందండి. ఈరోజు ఈ సాయి మాట అంటే ఒక మంత్రం. అది మంత్రం కనుక మీరు భరించలేని బాధల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు చెప్పుకున్నారన్నా, జపించినా, తలుచుకున్నా మీరు కోరినట్టు బాబాగారు మీ చేతుల్లో పెడతారు. మీకు ఖచ్చితంగా ఈ విధంగా అయితే జరిగి తీరుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆ బాబాగారి మాట ఏంటో, మీకు అద్భుతాలను చేసి చూపించే మాట ఏంటో, మీరు కోరినట్టుగానే ఆ డబ్బుని మీ చేతుల్లో పెట్టే ఆ మాట ఏంటో, సాయి తండ్రి ఆశీర్వాదాలు మీ మీద కురిపించే ఆ మాట ఏంటో ఈరోజు మీరు ఖచ్చితంగా తెలుసుకొని, మీరు అత్యవసర పరిస్థితిలో, కష్టతర పరిస్థితిలో ఉన్నప్పుడు దాని నుంచి బయటపడండి. బాబాగారు బయటపడివేస్తారు. మరి అలాంటి మాట తెలుసుకోవాలి అన్నప్పుడు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూసి మన సాయి భక్తులందరికీ, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరు కష్టంలో ఉన్నారు అని అనిపిస్తుంది అలాంటి వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఆ పుణ్యంలో భాగం మూటగట్టుకొని బాబాగారు మీకు అందిస్తున్నారు. ఇక బాబాగారి కోసం అయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. ఇక నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ అండి. అతనే స్కూల్లో వాచ్మ్యాన్గా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆవిడ టైలర్, బట్టలు కుడుతూ ఉంటారు. భార్యాభర్తలు ఇద్దరూ కూడా పగళ్ళు కూడా కష్టపడి రూపాయి పోగు చేసుకొని నెల చీటీ కట్టేవాళ్ళు. ఆ చిట్టి పాట కూడా ఏంటంటే, పెళ్ళిడికి వచ్చింది, చదువు అయిపోతుంది, సరే జాబ్కి వెళ్తానంటే మంచి సంబంధం ఒకటి వచ్చింది, వద్దమ్మా మంచి సంబంధం, మన స్థాయికి సంబంధం రావటం గొప్ప, ఇప్పుడు వదులుకున్నాము అని అంటే మళ్ళీ ఇలాంటి సంబంధాలు మేము తీసుకురాలేము తల్లి, ఇక ఈ జాబ్ అంటావా, నీ ఇష్టం, మీ అత్తింటి వారు, మీ ఆయన ఒప్పుకుంటే నువ్వే చేసుకో, మాకేం అభ్యంతరం లేదు అని చెప్పి
పెళ్లి సంబంధం ఖాయం చేశారు. ఇక ఇలా అనుకుంటున్నారు పిల్లలకు పెళ్లి చేయాలి అని సంబంధాలు చూడటం మొదలుపెట్టినప్పుడు ఏ టైంలో ఎలా ఉంటుందో, ఏ సమయం ఎలా ఉంటుందో, డబ్బులు అడ్జస్ట్ అవుతుందో, ఆ సమయానికి వస్తుందో లేదో చేతికి అన్న కారణంతోనే ముందుగానే చిట్టి పాట పాడేసి డబ్బు తీసుకొని వచ్చారు. రావటం అయితే వచ్చుకున్నారు. కానీ ఇంట్లో పెట్టుకుంటే ఇంకా దానికి దీనికి అంటూ ఖర్చు అయిపోతాయి. మళ్ళీ మనం ఎంత అమౌంట్ అంటే కూడబెట్టలేము అని చెప్పి అది కూడా 5,00,000 అండి. కూడబెట్టలేమని చెప్పి తెలిసిన వారి దగ్గర ఇచ్చి ఉంచారు. ఇలా పెళ్ళికి సంబంధాలు చూస్తున్నాము. పిల్ల సంబంధాలు చూస్తున్నాము. ఈ మంచి సంబంధం రాగానే డబ్బు తీసేసుకుంటాము. అంతవరకు ఈ డబ్బు మీ దగ్గర దాచుంచండి. మా దగ్గర ఉంటే అంత సేఫ్ కాదు. ఇంకొకటి ఏదో ఒకటి ఖర్చు పెట్టేస్తాము. మళ్ళీ మేము కూడబెట్టలేము. మా పిల్ల పెళ్ళికి అంటూ చెప్పారండి. మంచి సంబంధం అయితే వచ్చింది. సెట్ అయిపోయింది. ఇక ఈలోపు వీళ్ళ దగ్గర ఉన్న 50,000 1,00,000 అలా ఉంటే ఏం చేశారో చిన్న చిన్న ఫస్ట్ స్టార్టింగ్ ఖర్చులన్నీ ఉంటాయి కదా, వాటి కోసం పెళ్లి పత్రికల్ని అచ్చు వేయించడం ఇలాంటివన్నీ కూడా చేసుకున్నారు. అంటే అబ్బాయి వాళ్ళే పెళ్ళి మేమే చేసుకుంటాం అని వాళ్ళే చెప్పడంతో ఇంకా మిగతా ఖర్చులు వీళ్ళకు ఉంటాయి కదా, అమ్మాయికి ఏమైనా బంగారం కొనాలన్నా కట్న కానుకలు ఇవి అవి ఉంటాయి కదా, పిల్లకు పెట్టి పోవాల్సినవన్నీ అవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఇవ్వవలసినవన్నీ కూడాను డబ్బులతో ఇన్వెస్టిగేషన్లు అన్నీ అంతా ప్రింట్ వేయించేసుకున్నారు. పని చేస్తుంటే అందరికీ చెప్పేశారు, మా పిల్లకు మంచి సంబంధం వచ్చింది, మా పిల్ల జీవితం బాగుపడిపోతుంది. ఇంకా మా పిల్ల అందాన్ని చూసి మా పిల్ల మంచితనాన్ని చూసి మంచి సంబంధమే వచ్చింది, వాళ్ళే వెతుక్కుంటూ వచ్చి చేసుకుంటాను అన్నారు. నిజంగా మా బిడ్డ ఎంతో అదృష్టవంతురాలని ఎంతో హ్యాపీగా అందరికీ కూడా చెప్పేసుకుంటూ వెళ్తుంటే ఇక పెళ్ళి దగ్గరికి వచ్చింది. ఎన్ని రోజులు ఉంది అంటే ఇక అంత వారం రోజులు పెళ్ళుంది. అంతే వారం రోజులు పెళ్ళి ఉన్నప్పుడు ఈయన నా డబ్బు నేను ఇచ్చి పెట్టాను కదా, అది చెప్పాను పిల్లకు ఎప్పుడు పెళ్ళి కుదురుతుందో అప్పుడు సడన్గా వచ్చి తీసుకెళ్తానండి అని చెప్పి వచ్చాడు. సరే నేను ఇలా ఇంత ఇదిగా చెప్పాను కదా, నా డబ్బు సేఫ్గా ఉంటుంది కదా అని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళితే ఆ వ్యక్తి చేతులు పైకెత్తేశాడు. ఏమని? నాకు ఏదో అత్యవసర పరిస్థితి వచ్చేసింది, ఆ పరిస్థితికి నేను కట్టాల్సి వచ్చింది, ఆ డబ్బు నీ డబ్బు నన్ను ఆ రోజు కాపాడింది, ఆ రోజు నీ డబ్బే నా చేతిలో లేకపోతే నా ప్రాణాలు పోయేవి, కానీ ఇప్పుడు నీ అడ్జస్ట్ చేద్దామనే ప్రయత్నంలోనే ఉన్నాను. లేదు నాది ఒక పొలం ఉంది, ఆ పొలాన్ని అమ్మేసి నీకు ఆ డబ్బుని సమకూర్చి పెడతాను, నీ సమయానికి అనుకున్నాను, కానీ నువ్వు ఇంత సడన్గా ఇంత తొందరగా వచ్చి అడుగుతావు అనుకోలేదు. ఇప్పటికిప్పుడు అంటే ఆ పొలం అమ్ముడు పోయేది కాదు, సేల్లో ఉంది, అవి బేరాలు అవి నడుస్తూనే ఉన్నాయి, జరుగుతూనే ఉన్నాయి, ఇప్పట్లో నేను ఇవ్వలేనని చేతులు పైకెత్తేశాడు. ఏం చేయాలో తెలియలేదు. ఎలా ఉందంటే కాళ్ళ కింద ఒకసారి భూకంపం వచ్చి భూమి బద్దలైపోతుందా అన్నట్టు అయిపోయింది అతనికి. ఎందుకంటే నిరుపేద, ఒక స్కూల్లో వాచ్మ్యాన్గా పనిచేస్తుంటాడు. తన భార్య రాత్రింపవళ్ళు కూడా కంటి చూపు పోగొట్టుకొని మరీ టైలరింగ్ చేస్తూ ఉంది. ఆమె బట్టలు కుడుతూనే ఉంటుంది. ఎంత వస్తుంది, మహా ఏం చేయాలో అర్థం కాలేదు. ఎలా ఉండాలి? పోనీ భూములు ఉన్నాయా, ఏమన్నా ఆస్తులు ఉన్నాయా అమ్మేద్దాం అంటే అవి కూడా లేదు. రెక్కల కష్టం మీద ఆ పూట జీవితం సాగిస్తూ ఉండేవాళ్ళం. అంతే. ఇక మరి అంత డబ్బు సహాయం చేసే స్నేహితులు కూడా అంటే అంత స్థాయి వేరేది కాదు. అలాంటప్పుడు అంత డబ్బు సహాయం చేసే స్నేహితులైతే ఉండరు. ఇక ఎవరైనా పెద్దవాళ్ళని అడుగుదామంటే వారు ఏం చూసిస్తారు? సరే మేము ఇంత డబ్బు ఇస్తున్నాము, ఆ తర్వాత ఇతను తీర్చలేకపోతే ఇతని దగ్గర అంత డబ్బులు ఉంటాయా, ఇస్తాడా అనే నమ్మకం ఉండదు కదా. ఏముంది, మాకు ఇవ్వాల్సిన సమయానికి డబ్బు అడ్జస్ట్ అవ్వకపోతే ఒక ఇల్లు ఉంటే, ఒక పొలం ఉంటే, లేదా ఏదైనా ఉంటే దాన్ని అమ్మేసి తాకట్టు పెట్టి మా డబ్బు మాకు ఇచ్చేస్తారు, మా అప్పు తీరుస్తాడు. కానీ ఇతని దగ్గర ఇతనికే రూపాయి నెత్తి పెడితే కొనేవాళ్ళు లేరు. అలాంటప్పుడు మా డబ్బు ఎలా ఇస్తాడు అని అందరూ కూడా ఆలోచించే వాళ్ళే ఉన్నారు. అక్కడికే ప్రయత్నించాడు.
తన స్థాయి ఉన్న వాళ్ళను, తన స్నేహితులను అంటే 50,000, 1,00,000 ఇలా అడిగాడు. 5,00,000 అంటే ఎవరిస్తారు? 50,000, 1,00,000 ఇలా ఇవ్వండి అని చాలామంది వరకు అడిగాడు. ఎవ్వరు కూడా నీకు తెలియందా? నీ బతుకేంతో మా బ్రతుకులు కూడా అంతే కదా! ఆ పూటకు జీవనాలు సాగిస్తున్నాము. 1000, 2000 ఉంటే ఒక 1,00,000, లక్షల్లో ఉన్నంత హ్యాపీగా ఫీల్ అయ్యే జనాలం బతుకులం మనం అని చెప్తాడు. అంత డబ్బులు మా దగ్గర ఎక్కడిది? ప్రతి ఒక్కరు కూడా చేతులు పైకెత్తేసారు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇతను దిక్కు తోచలేదు. అయోమయంలో ఉన్నాడు. పిల్ల పెళ్ళి ఆగిపోతే పరువు పోతుంది. సంతోషంగా ఇన్విటేషన్లు పంచేసాము. మా పిల్లకు మంచి సంబంధం వచ్చిందని చెప్పాను. వాళ్ళంతటి వాళ్ళు వెతుక్కొని వచ్చారు. వాళ్ళంతటికి వాళ్ళే మరి అని చెప్పాడు. ఇప్పుడు ఒకవేళ ఏ కారణం చేతనైనా పెళ్ళి ఆగిపోతే అవమానాలు పాలవ్వాలి, ఇబ్బందులు పాలవ్వాలి, తలదించుకోవాలి. ముఖ్యంగా నా బిడ్డ క్యారెక్టర్ మీద కొంచెం చెడు ఇంపాక్ట్ అనేది పడకుండా ఉండేటట్టు చూడాలి. ఎందుకంటే వాళ్ళంతటి వాళ్ళే అంత మంచి సంబంధం, అంత డబ్బున్నోళ్ళు ఈ పిల్లని చేసుకుంటామని వచ్చారు. ఈ పిల్ల ఏం చేసిందో ఏంటో మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు, క్యాన్సిల్ చేసుకున్నారు. పెళ్ళి 2 రోజులు ఉంది అనంగా అని నా బిడ్డకు చెడ్డ పేరు వస్తే ఏం చేయాలి? లేనిపోని నిందలు నా బిడ్డ మీద పడితే ఏం చేయాలి తండ్రి? ఎందుకంటే నరం లేని నాలుక ఎలా అయినా తిరుగుతుందే. ఎవ్వరికి తోచిన విధంగా వారు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఎవరి మెంటాలిటీ, ఎవరి మనస్తత్వం ప్రకారం వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇంకొకరు ఎవ్వరూ కూడాను ఈయనకి అంత శక్తి లేనప్పుడు అంత పెద్ద సంబంధం ఎవరు కుదుర్చుకోమన్నారు అని అనుకుంటారు. ఇంకొంతమంది అంత స్తోమత లేనప్పుడు పిల్లల్ని అసలు ఎందుకు కనాలి అని అనుకునేవాళ్ళు. ఇంకొంతమంది ఇక పెళ్ళికి ముందు డబ్బు అడ్జస్ట్ అవ్వలేదు అని అంటే ఇక అబ్బాయి తరపు వాళ్ళు మా గురించి ఏమనుకుంటారో నిజంగా అవమానాలు పాలైపోతాం. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఇప్పుడు చావు తప్ప ఇంకొక దారి లేదు అంటూ ఒక్కసారి గట్టిగా ఏడ్చేశాడు ఈయన. ఆయన అంటే వీళ్ళు బాబా భక్తులు. ఆయన ఎలా అంటే ప్రతిరోజు కూడా స్కూల్కి వాచ్మెన్గా వెళ్ళేటప్పుడు ఆ దారిలో బాబా గుడి ఉంటే బాబా దర్శనం చేసుకుందే, బాబా విభూది నుదుటిని ధరించందే, బాబా ముఖం చూడందే, బాబా చిరునవ్వు చూడందే వెళ్ళేవాడు కాదు. అసలు ఆయనకి ఇంకా ఆ రోజు ఏదైనా ఊరు వెళ్తే కూడా వెళ్ళలేని స్థితిలో ఉంటే అసలు ప్రాణం ఒప్పుకునేదే కాదు. ఆయనకి అలాంటి అంత పిచ్చి బాబా అంటే ఇక వాళ్ళ భార్యకి అంతే, వాళ్ళ అమ్మాయికి అంతే, ముగ్గురికి కూడా అంతే బాబా భక్తులు. కానీ మాకు ఎప్పుడు కూడా ఇంత పేదరికం ఎందుకు తండ్రి, ఇన్ని కష్టాలు ఇచ్చావు ఎందుకు తండ్రి అని ఏ రోజు కూడా నిందించలేదు. ఎందుకు అంటే ఈరోజు ఎంత మాత్రం 3 పూటలా కడుపు నిండా అన్నం తింటున్నాము అంటే అది నా బాబా పెట్టిన భిక్షే, ఆయన దయే. ఇక నాకు ఆస్తులు పాస్తులు డబ్బు అంతస్తు లేదు అంటావా? అది నేను ముందు జన్మలో ఏం పాపం చేశానో నా కర్మఫలం ఒకటి ఉంటుంది. దాన్ని నేను అనుభవించాలి కదా. అది తీరే రోజు వస్తే తీరింది అంటే నా బాబా నాకు కావాల్సినంత డబ్బు ఇస్తాడు, నన్ను కోటేశ్వరుణ్ణే చేస్తాడు, ధనవంతుణ్ణి చేస్తాడు. ఆ నమ్మకం నాకు ఉంది. ఆ కర్మఫలాన్ని నేను అనుభవించాలి. అవి ఇంకా తీరలేదు, అందుకు నేను ఇలా ఉన్నాను. ఎంత కర్మఫలంలో కూడా ఎంత బాధలో ఎంత పాపాలు చేసి ఉన్నానో తెలియదు. అయినా ఈ జన్మలో ప్రశాంతంగా తింటున్నాను అంటే ఇది నా బాబా దయ కదా అని ఆలోచించే అంత మంచి మనసు అతనిది. ఎవ్వరికి హాని తలపెట్టదు, ఎవరిని చెడుగా మాట్లాడదు. అంతటి ఉత్తమమైన వ్యక్తి ఏం చేయాలో అర్థం కాలేదు. అడిగిన వాళ్ళంతా చేతులు పైకెత్తేశారు. ఇక బాబా దగ్గరికి వెళ్ళి కూర్చొని ఇలా చూస్తుంటే బాబా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే ఇతని కళ్ళల్లో నుంచి నీళ్లు జలజల రాలిపోతూ ఉన్నాయి. ఏంటి తండ్రి, ఎప్పుడైనా ఏదైనా అడిగానా నిన్ను? నాకు ఇది కావాలి తండ్రి, నాకు ఇది తీర్పు, నాకు ఇది ఇవ్వు, ఈ కోరిక తీర్చు, నాకు ఎంత డబ్బు ఇవ్వు, లేదా ఈ స్థలం ఇవ్వు, ఈ ఇల్లు, ఏదైనా అడిగానా? ఏమీ అడగలేదు కదా. నిష్కల్మషంగా నిర్మలమైన మనసుతో నిన్ను పూజించడమే నాకు తెలుసు.
నిన్ను దర్శించుకోవడమే తెలుసు, నిన్ను చూసి పరవశించిపోవటమే నాకు తెలుసు. ఇంతకు మించి ఎప్పుడూ కోరిక కోరలేదు కదా తండ్రి. కానీ ఈరోజు ఇది నా బిడ్డ జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, బాబా దారి చూపించు అంటూ అప్పుడు ఏడ్చాడండి. అప్పుడు చెప్పాడండి తన కోరిక, తన బాధ ఇన్ని ఏళ్ళుగా ఆ రోజు చెప్పాడు. అలా కూర్చొని బాబాను చూస్తూ ఉన్నాడు. కళ్ళల్లో నీళ్లు జలజల రాలిపోతూ ఉన్నాయి. అప్పుడు బాబా ఎదురుగా చూస్తూ, బాధపడకు, నేనున్నా, భయపడకు అని అన్నట్టు భరోసా ఇస్తున్నట్టు అలా చిరునవ్వుతో కూర్చొని ఉన్నాడు. ఇక అతనికి వెంటనే ఒక మాట గుర్తొచ్చింది, ఒక మంత్రం గుర్తొచ్చింది. అది బాబా ముందు కూర్చొని ఎప్పుడైతే అలా ఏడుస్తున్నాడో నిజంగా బాబాని ఈ మంత్రాన్ని తన మనసులోకి చొప్పించాడేమో, గుర్తొచ్చేలా చేశాడేమో అనిపిస్తుంది. ఏం చెప్పాడో, ఓం శ్రీ సాయి ఆపద్బాంధవాయ నమః, ఓం శ్రీ సాయి ఆపద్బాంధవే నమః అని ఈ మాటని, ఈ మంత్రాన్ని, ఈ నామాన్ని కంటిన్యూస్గా చెప్తూనే ఉన్నాడు. అలా చెప్తూ ఆపట్లేదు. కూర్చొని 1 గంట సేపు అయినా కానీ నామాన్ని వదలట్లేదు, మంత్రాన్ని వదిలిపెట్టట్లేదు, బాబాని వదలట్లేదు. నామస్మరణ చేస్తూనే ఉన్నాడు, జపిస్తూనే ఉన్నాడు. నువ్వు తప్ప నాకు దిక్కు లేదు, ఏ రోజు నేనేది కోరలేదు. ఈరోజు నా కోరిక తీరిస్తేనే నా కుటుంబం, నేను ప్రాణాలతో ఉంటాం, లేదంటే ప్రాణాలు వదిలేస్తాం. మాకు ఈ జీవితం వద్దు. అవమానం అయిపోయాక, అవమానాలు పాలైపోయాక, నలుగురిలో నవ్వులు పాలయ్యాక మా జీవితం వద్దు. ఎంతవరకు మేము ఎన్ని కష్టాలు పడ్డా, బాధలు పడ్డా ఎవ్వరికీ తెలీదు. అందరూ మంచిగా మర్యాదగానే మాతో ఉన్నారు. ఈరోజు ఆ ఒక్క మర్యాద పరువు పోయింది అంటే ఇక ఆ బ్రతుకు మాకు వద్దు. బాబా, నీ పాదాలు పట్టుకొని రక్షిస్తావా లేదా నీ ఇష్టం, ఈరోజు నువ్వు కాపాడి తీరాల్సిందే అని బాబా మాటలు, బాబా పాదాలను గట్టిగా పట్టుకొని శరణు కూడా కోరేరండి. నీళ్ళతో ఈ మాటను, ఈ నామాన్ని స్మరిస్తూ చెప్తూనే ఉన్నాడు. ఓం శ్రీ సాయి ఆపద్బాంధవాయ నమః అని. నా బిడ్డ పెళ్ళికి డబ్బులు కావాలి, నాకు 5 లక్షలు కావాలి. అందరూ కూడా వట్టి చేతులు చూపిస్తున్నారు, చేతులు పైకెత్తేశారు. ఏం చేయాలో తెలియట్లేదు, నన్ను రక్షించు అంటూ పట్టుకునేసాడు. అలా 1 గంట సేపు బాబా ముందు కూర్చొని ఈ మాట చెప్తూనే ఉన్నాడు. తన జాబ్లో ఫోన్ రింగ్ అయింది. రింగ్ అయితే ఆ స్కూల్ ఓనర్. అప్పుడు ఏంటంటే ఆ రోజు మార్నింగే వెళ్ళి ఇంట్లో ఇన్విటేషన్ ఇచ్చేసి వచ్చారు, భార్యాభర్తలు ఇద్దరూ కూడా. ఇక ఆయన ఆ సమయంలో వాళ్ళ ఓనర్ ఇంట్లో లేడు. వాళ్ళ మిస్సెస్ ఉంటే ఆవిడ దగ్గరికి ఇచ్చేసి వచ్చేసి, అందరూ రావాలమ్మా, సారు, మీరు, పిల్లలు అందరూ అని చెప్పేసి వచ్చారు. ఇక ఆయన ఇంటికి వెళ్ళగా వాళ్ళ ఆవిడ చెప్పగానే ఆ ఇన్విటేషన్ని చూసి వెంటనే ఫోన్ చేసి ఒక్క మాట కూడా చెప్పలేదు. ఏంటి పిల్లకు పెళ్ళి కుదిరిందని ఒక్క మాట కూడా చెప్పలేదు ఏంటి అని అడిగి, ఏమైనా డబ్బా అవసరం ఉందా, అడిగితే నేను ఇవ్వకపోదునా అని చెప్పి ఆయన అంతటా ఆయనే కాల్ చేశాడు. అంటే ఈయన ఎప్పుడు అంటే ఎన్నో ఏళ్ళుగా ఆయన ఆ స్కూల్లోనే ఉన్నాడన్నమాట వాచ్మెన్గా. అంటే చాలా నమ్మకం ఆయన అంటే, అంత నమ్మకం అన్నమాట. ఆ విలువ, ఆ మర్యాదను అలా కాపాడుకుంటూ వస్తున్నాడు ఆ వ్యక్తి ఆ స్కూల్లో. కాబట్టి చాలా నమ్మకం. నేను ఇన్ని రోజులు కూడా నీకు ఏదైనా సహాయం చేద్దామని ఎందుకు అడగలేదు అని అంటే, ఒక మంచి మనిషికి సహాయం చేద్దామని, అది మంచి సమయంలో చేద్దామని, నాకు మంచిది అవుతుందని, నీ పిల్ల పెళ్ళికి సహాయం చేయాలని ఎదురు చూస్తూ ఉన్నాను నేను అంటూ వచ్చి ఇంటికి వచ్చి 5 లక్షల డబ్బులు తీసుకొని వెళ్ళు అంటూ ఆయన అంతటా ఆయనే కాల్ చేశారండి. అసలు ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మనకే వింటుంటే ఒళ్ళంతా ఎంతో గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది, ఒళ్ళు పులకరించిపోయింది, అసలు ఒళ్ళు ఇలా జలదరించింది. నిజమా బాబా ఇది అని మరొక్కసారి ఏడ్చాడు. నిజంగాను నువ్వు
నిజంగా నువ్వు ఉన్నావయ్యా, నిజంగా నా పాలిట ఉన్నావు, నాతో ఉన్నావు, నా చుట్టూనే ఉన్నావు అని ఇన్నేళ్లుగా కూడా నిన్ను ఏది అడగకుండా, నిన్ను నిందించకుండా ఉన్న నేను ఆఖరి నిమిషంలో, దిక్కుతోచని నిమిషంలో నిన్ను నిందించేశాను. నన్ను క్షమించు. నువ్వు ఉన్నావు మా స్కూల్ ఓనర్ రూపంలో, డబ్బు ఇప్పిస్తున్నావు, బాబా నన్ను ఇలా ఆదుకుంటున్నావు అంటూ అతని అసలు సంతోషానికి పగ్గాలు ఇప్పుడు చెప్పుకుంటే నాకే ఒకలా ఉంటుంది. నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నిజంగా ఎంత సంతోషపడ్డానంటే, బాబా గారిని నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మోసపోయారు. భరించలేని బాధలో ఉన్నప్పుడైనా సరే నేనున్నాను అని నమ్మకంగా మనకు ఏదో ఒక రూపంలో పరుగున వస్తారు, రక్షిస్తారు. నిజంగా నాతో అవ్వట్లేదు. ఆ ఎమోషన్ కంట్రోల్ చేసుకోవడానికి నాకు పర్సనల్గా చెప్పినప్పుడు కూడా నేను ఇదే ఫీల్ అయ్యాను. చాలా ఏడుపు వచ్చేసింది. ఆయన నాకు ఇలా చెప్తూ ఉంటే ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఈరోజు నా బిడ్డ పెళ్ళి జరుగుతుంది అంటే బాబానే కారణం అని. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో ఫుల్గా చూసి మీరు కూడా ఆ మంత్రాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో, అలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి.